దేవుడు అంటే లేడు, దేవుడు ఎవడు లేడు అనే ఒక నాస్తిక సంఘానికి ఒక గొప్ప నేత ఉన్నాడంట. ఆయన ఆఖరి రోజుల్లో, పేర్లు గీర్లు అన్నీ మనకు వద్దులేండి, మనకు సబ్జెక్ట్ వివరణ కొరకు నేను చెప్తున్నాను. ఆఖరి రోజుల్లో ఆయన వైద్యుల పాదాలు పట్టుకుని అన్నాడంట, నాకున్న కోట్ల రూపాయలు, అంటే అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన అన్నాడట, ఇవన్నీ నేను మీకు ఇచ్చేస్తాను, నా లైఫ్ స్పాన్ కొంచెం మీరు పొడిగించి నాకు మీరు సహాయం చేయండి, నాకున్న కోట్ల రూపాయలు మీ వశం చేస్తాను, నా ఆస్తి అంతా మీకే రాసి చేస్తాను, నాకు అవసరం లేదు, నా లైఫ్ స్పాన్ కొంచెం పొడిగించాలి. డాక్టర్లు అన్నారంట, లైఫ్ స్పాన్ పొడిగించే శక్తి సామర్థ్యత దేవునికి తప్ప మరొకరికి లేదు, ఎవరికి లేదు. ఆఖరి క్షణాన అప్పుడు తెలుసుకున్నాడు అతను, ఏమని మనిషిని నడిపించే ఒక శక్తి గల దేవుడు ఉన్నాడు. అంటే తను జీవించిన జీవితంలో ఎంతకాలం ఆయన తమ దేవునిని గూర్చి జ్ఞానం లేకుండా బ్రతికాడు, దేవుని యొక్క శక్తిని ఎరుగక బ్రతికాడు, దేవునిలో ఉన్న మహత్యం ఎరుగక బ్రతికాడు.